గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలు పెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్నే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా.